ఫ్రెండ్స్ అయితే ప్రెజెంట్ మనకి 41 బ్యాచ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి లీలాకృష్ణ అనే అబ్బాయి ఉన్నారు. ఈయన మన ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పుడు అసలు ఎలా ఉన్నారు, అసలు ఎలా ఇన్స్టిట్యూట్కి వచ్చారు, మరి ఆయనకి మనకి ఎలా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి, వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. లీలాకృష్ణ ఏ ఊరు? తెక్కలపాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ప్రకాశం డిస్ట్రిక్ట్. అంటే మీకు ఎలా తెలిసింది మన ఇన్స్టిట్యూట్? నేను ఆల్రెడీ 2 years బ్యాక్ వచ్చాను సార్ అక్కడికి, కానీ ఇక్కడికి రాను. వేరే ఇన్స్టిట్యూట్ చూసి అక్కడ మనీ ఎక్కువ, అదే క్లాసులో 1 day క్లాస్ ఉన్నా అంతగా ఏం లేదు. చూపిస్తున్నారు, క్లాస్ చెబుతున్నారు, పూజ చేసుకున్నారు. కానీ ఇలా మన కాడైతే క్లాస్ కాడ ఒకసారి ఉంటున్నాడు, ప్రాక్టీస్ లో ఒకసారి ఉండి దగ్గరుండి చేపిస్తున్నారు. అలా యూట్యూబ్ లోనే చూసి అక్కడ మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత నీకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసావు అనుకుంటున్నాను? ఖచ్చితంగా చేశాను సార్. అది ఐసీ రీబాలింగ్ చేయడం రాదు నాకు స్టార్టింగ్. తర్వాత మీరు వచ్చి చేయమంటే నాకు రాకపోతే మీరు క్లాస్ చదివితే కూడా మధ్యలో ఆపి నా గాడికి వచ్చి ఐసీ ఇంకోటి ఇచ్చి చేసుకుని రా అన్నారు. మళ్ళీ క్లాస్ లో పిలిచి ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి అన్నారు. తర్వాత చేశాను సార్, నాకు బాగానే వచ్చిన తర్వాత అప్పటి నుంచి బాగానే చేస్తున్నారు. ట్రబుల్ షూటింగ్ చేయగలుగుతున్నారు. అంటే ఒక విషయం, రీబాలింగ్ ఈ రోజు కాదు రేపు వస్తాం ఒక రోజు అటు ఇటు, కానీ ట్రబుల్ షూటింగ్ రావడం ఇంపార్టెంట్. ట్రబుల్ షూటింగ్ లో ఎంతవరకు గెయిన్ చేశారు నాలెడ్జ్? చేస్తున్నాం సార్. మీరు ప్రాసెస్ చెప్పారు, దాన్ని బట్టి ఆ ప్రాసెస్ ప్రకారం ఫాలో. ఓకే. ఇప్పుడైతే మీరు సాటిస్ఫైనా ఇన్స్టిట్యూట్కి రావడానికి? ఓకే. చూసారా ఫ్రెండ్స్, అయితే అబ్బాయి అయితే కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డే. 2 years నుంచి అయితే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 3 years నుంచి ఇదే ఫీల్డ్లో రన్ అవుతున్నారు. అయినా కూడా మనకి ఇంకా నాలెడ్జ్ కోసం మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఓకే, నెక్స్ట్ మనకు అబ్బాయిని అడుగుదాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పేరు సార్ మీది? లక్ష్మణ్ రెడ్డి. మీ దగ్గర ఇక్కడ మనకి నెక్స్ట్ లక్ష్మణ్ రెడ్డి ఆయన ఉన్నారు. ఆయన ఆల్రెడీ సీనియర్, బట్ ఆయన ఈ ఫీల్డ్కి అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే యాక్చువల్ ఫ్రెషర్, ఫస్ట్ టైం వస్తున్నారు. బట్ ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఆయనకి అసలు ఈ ఫీల్డ్కి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది, వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, లక్ష్మణ్ రెడ్డి గారు ఎలా మన ఇన్స్టిట్యూట్ గురించి ఎలా తెలుసుకున్నారు, మీరు ఎలా వచ్చారు మనకి చెప్పండి. ఇంతకుముందు ఒక బిజినెస్ ఉండే సార్, పెట్రోల్ బంక్ బిజినెస్ ఉంది. అయితే పెట్రోల్ బంక్ లీవ్ తీసుకొని నడిపిస్తుంది. ఒక 8 years 10 years నడిపించాను. మనం కరోనా వల్ల జర లాస్ వచ్చింది, దాన్ని లాస్ వచ్చింది. ఆ తర్వాత ఇక మళ్ళీ వేరే బిజినెస్ పెడదామంటే ఇక అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. మా ఫ్రెండ్ ఉంటాడు, మొబైల్ షాప్ ఉంది కొంపల్లిలో, అతను కలిస్తే మొబైల్ రిపేరింగ్ నేర్చుకుంటే బాగుంటుంది, ఫీల్డ్ బాగుంటుంది అని చెప్పేసి. అయితే మీరు యూట్యూబ్ ఛానల్ చూసిండంట, ఈసారి బాగుండు అది అని అంటే సరే అని చెప్పేసి ఆయన చెప్పగానే వెంటనే వచ్చేసి జాయిన్ అయినా. ఆ రోజు సాటర్డే రోజు వచ్చాను. మాట్లాడాను. మొబైల్ గురించి మనకు తెలియదు, కాకపోతే వాడుతుంటాము అంతే, కానీ ఎట్లా రిపేర్ చేయాలి అవన్నీ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఛార్జింగ్ పిన్ వేయగలుగుతున్నా, డిస్ప్లే వేయగలుగుతున్నా, నేర్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ షాప్ లో కూడా పోయి చూస్తున్నాను, చేస్తున్నాను. కాన్ఫిడెన్స్ వచ్చింది, చేయగలుగుతాం, మనం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మనకు ఫ్రెషర్ గా వచ్చారు కదా, మరి మీరు భయపడ్డారా అసలు నా వల్ల అవుతుందా కాదా? ఖచ్చితంగా చెయ్యాలనే ఉద్దేశం వచ్చారు. ఓకే, అంటే ఇక్కడ మరి ఎలా క్లాసెస్ అన్ని బాగా మీరు చెప్పిన విధానం బాగుంది, మీరు అర్థం చేసుకున్న విధానం కూడా మాకు కూడా నచ్చింది, చాలా బాగా. క్లాసెస్ అయితే బాగా అర్థమైంది. అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంది. నేను కూడా వేరే వాళ్ళకు కూడా చెప్పాను, ఇట్లా సార్ ఇట్లా నేర్పిస్తున్నారు అని చెప్పేసి. నా తరఫున కూడా మీకు పంపించగలుగుతాను. నేను క్లాస్ చెప్తాడు అంటే ఇట్లా చెప్తాడు అనుకోలేదు, కానీ మీరు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది చాలా అర్థం మంచిగా ఉంది. ఫ్రెండ్స్, అయితే మనకి నెక్స్ట్ ఈ 41 బ్యాచ్ కంప్లీట్ తర్వాత రెడ్డి అని అబ్బాయి ఉన్నారు. మరి ఆయనకి అసలు మన ఇన్స్టిట్యూట్ కి రావాలని ఎందుకు అనిపించింది, అసలు ఫీల్డ్ కి ఎందుకు వచ్చారు, ఆయన స్టడీ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రెడ్డి మీది ఎవరు? సార్ కడప నుంచి వచ్చేసాను. కడప నుంచి. ఎంత స్టడీ ఏం చేశారు? సార్ డిగ్రీ కంప్లీట్ చేస్తాను. డిగ్రీ చేశారు. డిగ్రీ చేసిన తర్వాత వేరే జాబ్స్ ఏమైనా ట్రై చేశారా? ఆ కంపెనీలో అలాగే వర్క్ చేశారు సార్, 6 months. అది ఆ ఫీల్డ్ నాకు నచ్చలేదు అనేసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అవును సార్. మరి ఇక్కడికి వచ్చి 1 month అయింది. మన ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసుకున్నారు సార్? అంటే రీసెర్చ్ చేసేసాను నేను. అంటే ఒక 10 days 15 days చేసేసాను. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అమీర్పేటలో ఎక్కడ చేసేసాను నేను. అవన్నీ ఏం నచ్చలేదు. మన కాన్వర్జేషన్ కావాలి పక్కన, మనకి ఏ లాంగ్వేజ్లో కంఫర్ట్గా ఉంటుంది, ఆ లాంగ్వేజ్ కంఫర్ట్ అనిపించింది. ఇక్కడ ఒక సబ్జెక్ట్ వచ్చి ఇక్కడ ఎంచుకున్నాను సార్. అంటే మన ఇన్స్టిట్యూట్ కొంచెం మీకు దగ్గరగా, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రతిదీ చెప్పడం అనేది మీకు మంచిగా నచ్చింది. అవును సార్. ఫస్ట్ ఒక రోజు చూసారా? లేదు సార్, ఫస్ట్ స్టార్టింగ్ చేసేసాను. అంటే
చూసారు కానీ మనీ షూట్ డైరెక్ట్ చేయలేదు. అవును సార్. ఎట్లా మనీ షూట్ ఎలా తెలిసింది? యూట్యూబ్ యూట్యూబ్ సార్. యూట్యూబ్ చూసి డైరెక్ట్ కూడా వచ్చారు. అవును సార్. యూట్యూబ్ లో ఉన్నట్టే ఉందా? సేమ్ అలానే ఉంది సార్. సేమ్ అలానే ఉంది సార్. చెప్పడం యూట్యూబ్ లో హైక్ చేసి చూపించడం కానీ గ్రాఫిక్స్ లో ఏమో కొత్తగా యాడ్ చేయడం కానీ జరుగుతుంది? లేదు, ఏమీ లేదు సార్. కన్ఫర్మ్ గా జెన్యూన్ గానే ఉంది సార్. ఇది యూట్యూబ్ లో ఎలా ఉంది ఇక్కడ కూడా చూస్తే అలానే ఉంటుంది. నచ్చింది సార్. కొత్త పిల్లలకి ఏమైనా సజెషన్? పక్కా సార్, పక్కా ఇక్కడికి రండి. ఇన్స్టిట్యూట్ పేరు టెక్నాలజికల్. టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ కి రమ్మంటారు. అవును సార్, పక్కా సార్. అంటే మన ఇన్స్టిట్యూట్ కి కొత్త ఫ్రెషర్స్ ఎవరైనా రావచ్చు? పక్కా రావచ్చు సార్. నేను కూడా ఫ్రెషర్స్ సార్. మీరు కూడా ఫ్రెషర్? అవును సార్. ఫ్రెషర్ ఇంకో ఫ్రెషర్ ని రిఫర్ చేయడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటేనే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి నెక్స్ట్ పేరు రఘు సార్. రఘు. ఏ ఊరు సార్ మీది? అనంతపురం. అనంతపురం. ఓకే, అనంతపురం నుంచి మనకు రఘు అనే అబ్బాయి వచ్చారు. మరి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఎంత దూరం ఎందుకు వచ్చారు? అసలు నాకు క్లాస్ లో కూడా ఒకసారి అడిగారు రఘు సార్, ఏమని అంటారంటే సార్ ఈ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళగలమా, అసలు ఈ ఫీల్డ్ లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన అడిగారు. మరి ఇప్పుడైతే 30 days తర్వాత ఆయన ఒపీనియన్ ఎలా మారిందో చూద్దాం. ఓకే రఘు, ఎట్లా అనిపిస్తుంది ఏంటి? అంతా బాగుంది. అంటే మీరు ఫస్ట్ ఈ ఫీల్డ్ కి ఎందుకు రావాలనుకున్నారా? అంటే ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అని అనుకున్నారా? ఒకసారి యూట్యూబ్ లో చూస్తూ మీ వీడియోస్ చూసాను సార్. అట్లే మొత్తం మీ ప్రొఫైల్ అంతా చూసుకుంటా ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యి డైరెక్ట్ లేదు సార్, 1 month నుంచి ఫాలో అవుతాను అంతే సార్. ఫీల్డ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫ్రెషర్ కదా, ఏంటి నాలెడ్జ్ ఉందా ఫోన్ కి? ఇది వరకు మీద ఇంతకుముందు ఏముండలేదు సార్ నాలెడ్జ్. ఫోన్ వాడడం తప్ప ఏం లేదు సార్. ఇప్పుడు ఒక 4 రోజులు అయింది, ఎలా అనిపిస్తుంది ఫోన్ మీద? అంటే నాలెడ్జ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్, దాని గురించి నాలెడ్జ్ కానీ ఇదంతా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ. అవునవును సార్. ఓకే, మీరు ఒక ఓన్ షాప్ అయితే బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే. చేయాలని సార్. అనంతపురంలో మనకు కొత్త షాప్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. దీని గురించి ఎలాంటి దోకా లేదు. నాగసాయి. ఏ ఊరు? చిలకలూరుపేట సార్. దగ్గరే. చిలకలూరుపేట నుంచి ఎంత దూరం ఎలా వచ్చారు? ఇక్కడ వీడియోలు యూట్యూబ్ లో చూసి. అంటే మీకు ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. ఊరికే జస్ట్ వీడియో చూసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఫ్రెషర్ సార్. మొబైల్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇదే షాప్ పెడదాం అనుకుంటున్నాను. స్టడీ ఏమైనా చేస్తారా? చదువుతున్నారా? ఐటీఐ చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తారు.